ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. దీంతో స్పీకర్ మరోసారి వీరికి నోటీసులు జారీ చేశారు. దీంతో దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరందుకుంది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై అనుచరులతో దానం మంతనాలు జరిపారు. అనర్హత వేటు పడితే పోటీకి దూరంగా ఉండాల్సి వస్తుందన్న భావనలో ఉన్నారు. ఇక రాజీనామా చేస్తే మళ్లీ పోటీ చేయవచ్చన్న ఆలోచనకు దానం వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో దానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ డైలమాలో పడ్డారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుపై 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేయగా 8 మంది ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. కానీ దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్. స్వర్ణ, మీరన్నట్టుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే దానిపై అటు బీఆర్ఎస్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది. రీసెంట్గా ఆ సుప్రీంకోర్టు కూడా స్పీకర్కు ఏదైతే 10 మంది ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఏదైతే ఫిర్యాదు మేరకు సుప్రీంకోర్టు కూడా స్పీకర్పై ఘాటు వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఇప్పటివరకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే స్పీకరు ఏదైతే ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వగా ఆ నోటీసులపై 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రిప్లై ఇచ్చారు. ఇక ఒకరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు అటు ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఇద్దరు కూడా స్పీకర్కి ఎట్లాంటి రిప్లై ఇవ్వలేదు. రిప్లై ఇవ్వకపోవడంతో ఇక అనర్హత రాజీనామా ఈ 2 అంశాలపై కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ విషయానికి వచ్చేసరికి దానం రీసెంట్గా ఏదైతే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చూసాం, అంతకుముందు కంటోన్మెంటు ఉప ఎన్నిక, ఆ 2 ఉప ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవడం. ఇక ఖైరతాబాద్కి వచ్చేసరికి ఒకవేళ అనర్హత వేటు వేస్తే మాత్రం ఇక మళ్ళీ నెక్స్ట్ టర్మ్ పోటీ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి అనర్హత వేటు పడేలోపు రాజీనామా చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా తన అనుచరులతో ముఖ్య నాయకులతో సమావేశమైనట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఇక దాంతో అటు ముఖ్యంగా మెజారిటీ సభ్యులంతా పక్కకున్నటువంటి జూబ్లీ హిల్స్లో గెలిచాం కాబట్టి 2 ఏళ్ల పాలన అటు అధికారంలో ఉండడం వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని తాను కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. చూడాలి మరి ఇప్పటిలోపు 4 వారాల లోపు అయితే గడువు సుప్రీంకోర్టు ఇచ్చింది. కాబట్టి అటు పార్టీగా కానీ ఇటు వ్యక్తులుగా వీరు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే కొంత ఆలోచనలో పడ్డట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా 8 మంది ఎమ్మెల్యేలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా మా నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా సీఎంను కలిసాం, సీఎంతో పార్టీకి సంబంధం ఉండదు, సీఎంగానే మా నియోజకవర్గ అభివృద్ధి చేయండి అని చెప్పి వారిని కలిసామని చెప్పేసి కూడా వారంతా వివరణ ఇచ్చినట్టుగా కూడా కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదైతే నోటీసులపై వివరణ ఇవ్వని ఈ ఇద్దరిపై కూడా ఎట్లా ముందుకు వెళ్తారనేది అయితే కొంత వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ప్రేమ్.